అల్లరితో ఎంటర్టైన్మెంట్తో మనందరికీ ర్యాంపేజ్ అందించినటువంటి కిరణ్ అబ్బవరం గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి, ఈ సెలబ్రేషన్స్ని వాళ్ళు కూడా పంచుకొని మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీన్ వైట్ల గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నేను వర్క్ చేయబోతున్న టీమ్స్ ఎస్కేఎన్ గారికి, సాయిరేష్ గారికి, ధీరజ్ అన్నకి, అలాగే వశిష్ఠ అన్నకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకుంటానండి. మా టీం గురించి మాట్లాడాలి. ఈరోజు ఇక్కడ సక్సెస్ మీట్ పెడతామని తెలుసు, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడలేదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్గా చేశారండి. అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం, ప్రయత్నిస్తాం, కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది. సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం. ఈ ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. పేరున డైరెక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పరిగెడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో సినిమా అయిపోయి చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ. అలాగే మా సతీష్ భయ్య టీం, కెమెరా డిపార్ట్మెంట్ టీం, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అంటే నేను సెట్లో నేను చూస్తుంటా కదా, చాలా పాజిటివ్ వైపుతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య ఫర్ ఎప్పుడు నా పైన ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ మా బ్రహ్మగడలి గారి టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. మీ సినిమాలన్నీ చూసాం, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడక్షన్ టీం అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. సార్ అది చేయాలి సార్, ఇది చేయాలి సార్ అంటారు. సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. సార్ ఇదంటే అది అలా చేసేద్దాం, సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటూ ఉంటారు. అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిపోయిందో, ఎలా అయిపోయిందో తెలియదండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్, మీరు ఏం చెప్దామంటే చేద్దాం సార్, సినిమాని నిలబెడదాం సార్, ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. శివ సార్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాట్లాడరేనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్ స్మైల్తో మీకు ఏం కావాలో చూడండి చేస్తా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే ప్రొడక్షన్ టీం, ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి, కిరణ్ అన్నకు కానీ, షఫీ గారికి కానీ, ముఖ్యంగా మా అప్పాజీ మామ, ఇక్కడ రండి మామ ఒకసారి. అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి. ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం ఉన్న ప్లేస్లో మనం పని చేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్. మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా, కిరణ్ గారికి ఏం కావాలి, ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి. నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా. ఈయన అంటాడు, సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గోడలు మనకంతా వద్దు సార్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు. పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి, మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్క రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది. అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ చూపించినందుకు, ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన అది రిఫ్లెక్ట్ అయింది. ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ అన్న కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే నా పర్సనల్ టీం అండి, నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ చూశారు నావి. నాతో పాటు ఫస్ట్ నుంచి నాకు నా మొహానికి ఫస్ట్ మేకప్ వేసిన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. లిటరల్లీ ఒక కొడుకులా చూసుకుంటూ ఉంటారు నన్ను. అలాగే శ్రీకాంత్ అనే హెయిర్ స్టైలిస్ట్, మా టీం ప్రదీప్ కానీ, మనీ కానీ, ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాకి సీజీ అండి, వీరా అనే ఒక అబ్బాయి, నేను ఎస్ఆర్ కళ్యాణంలో వర్క్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. ఎప్పుడు అన్న నీకేం కావాలో చెప్పు, ఆ తమ్ముడు ఇదేనా చేస్తే బాగుంటుందా అని చెప్పి సతీష్ బాబులో డిస్కస్ చేస్తే, అన్న రిమైనింగ్ నీకేం కావాలో చెప్పు చేద్దాం అని చెప్పి తాపత్రయపడి చేశాడు. ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వీరా. మా చోటా గారి గురించి చెప్పాలి అంటే, ఈయన స్టేజ్ పైకి రావట్లేదు, చోటా గారు మాట్లాడట్లేదు, కానీ వెనకాలంతా కష్టమైంది చాలా ఉందండి. ఎందుకంటే నేను క్యూబ్లోకి ఆయన వెళ్తున్నాడు, సౌండ్కి వెళ్తున్నాడు. మా బ్యానర్లో హిట్ పడాలి, మా బ్యానర్లో మంచిగా చేసుకోవాలని చోటా గారు ప్రయత్నించి చాలా కష్టపడ్డారు మొత్తం. చోటా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.
అలాగే మా పిఆర్ఓ టీమ్కి, మా పిఆర్ఓస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడూ కష్టపడుతూ మొత్తం అంతా అండి చేసింది. అలాగే మా హ్యాష్ట్యాగ్ మనోజ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎప్పుడు ఇంత సపోర్ట్ చేసినందుకు. అలాగే బ్యాక్ ఎండ్ ఉండి కొంచెం ఏమైనా కావాలన్నా వర్క్ చేసి మొత్తం సపోర్ట్ చేసిన బాబు కానీ, వంశీ కానీ. ఈ సినిమాకి ఒక పేరు కాదండి, చాలామంది పేర్లు చెప్పాలి. అరే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి, బాగుందని చెప్పి నా వెల్ విషర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ, మా సాయి గారు సార్, సాయి గారు ఆల్వేస్ బ్లెస్ టు వర్క్ విత్ యూ సార్. మీరంటే నాకు చాలా గౌరవం, చాలా అంటే చాలా గౌరవం. మన ఇద్దరం ఎప్పుడు చేసినా మళ్ళీ మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. అది ఎప్పుడంటే మనం ఇష్టపడి చేసేటప్పుడు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడు మీరే సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ డబ్బులు ఎప్పటికీ మర్చిపోలేను, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆలీ సార్, సార్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ విషెస్ సార్. మా నరేష్ సార్, సార్ ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా తక్కువే సార్. ఇందాక సార్ అన్నట్టు ఎస్కేఎన్ గారు చాలా అంటే సార్కున్న పొజిషన్కి మాకు ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఎప్పుడు ఒక యంగ్ టీం చేస్తున్నారు, ఏదో సపోర్ట్ చేయాలని చెప్పి కంటిన్యూస్గా సపోర్ట్ చేశారండి సార్. ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్కి వచ్చి ముందుండి, నేను ఒక్కోసారి డల్ అయినా, నేను నార్మల్గా ఉన్న నా పొజిషన్ కూడా తీసుకొని ఒక సినిమాకి హీరోలా చేశారండి నరేష్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఒక సీన్ ఉంటుందండి, అదే ఎమోషనల్ సీన్. ఆ రోజు సీక్వెన్స్ చేస్తున్నాం షూటింగ్, 9 అయిపోయింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేష్ గారు 9 తర్వాత చేయరు, రెస్ట్ తీసుకుంటారని. ఆ రోజు 3 వరకు చేశారండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు ఆ సీన్ బాగా రావాలని చెప్పి కష్టపడి చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, సీత కానీ, అనన్య, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అనన్య, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ ఎవరినన్నా మర్చిపోయింటే క్షమించండి సార్. మా లిరిక్ రైటర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా రాశారు మొత్తం అంతా. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీలా ఇండస్ట్రీలో చాలామంది ఉండాలి సార్. ఇలా నానిని మీరు దగ్గరికి తీసుకొని, నానికి నీకు మంచి కెరీర్ ఉందని మీరు ఇనిషియల్ ఏజ్లో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే నా లక్కీ చామ్ చేతన్ భరద్వాజ్ గారు సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ అనుకున్నట్టే 3వ బ్లాక్ బాస్టర్ కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవీణ థ్యాంక్ యూ అన్న. అంటే ఎప్పుడు చాలా కష్టపడేవాడు అండి, ప్యాడు పెన్ను పట్టుకొని పక్కన తిరుగుతూనే ఉండేవాడు. ఏమన్నా బెటర్మెంట్ చేయొచ్చా, ఇంకేమన్నా బెటర్మెంట్ చేయొచ్చా అని. పెద్దోడైనా సరే మేము కొన్ని మాటలు అన్నందుకు భరించాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నిజంగా ఈ పాపని నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుని అందరూ చేసేసారు, నేనే లాస్ట్ అయిపోయాను. శాన్వి నాకు ఫస్ట్ చిన్న పాప క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం ఉన్న ఒక క్యారెక్టర్ కదా, ఎవరు చేస్తున్నారని డిస్కస్ చేసినప్పుడు ఇలా రాజా గారి వాళ్ళ అమ్మాయి చేస్తుందంటే, నేను ఏమన్నా ప్రొడ్యూసర్ గారు అమ్మాయి అయినా పెడుతున్నారా అది ఇది అని ఒక దాంట్లో నేను అనుకున్నాను. అయిపోయింది. నేను ఫుటేజ్ చూశానండి. ఫుటేజ్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. నానితో ఏంటి నాని అమ్మాయి ఇలా పర్ఫామ్ చేస్తుంది అని అంటే, సర్లే చాలా బాగా చేసింది అనుకున్నాను. ఒకసారి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూస్తూ డబ్బింగ్ స్టూడియోలోనే సతీష్ అన్నతో మళ్ళీ ప్లే చేయించుకున్నాను. ఒకసారి పెట్టండి అని అంటే చిత్త కొట్టేసింది డబ్బింగ్. అంటే ఈ వయసులో ఆ అమ్మాయి సింగిల్ టేక్లో చెప్పిందంటండి డబ్బింగ్. నేను షాక్ అసలు. ఇప్పటికి నేను ఈ అమ్మాయికి 10 సార్లు చెప్పింటా, నాట్ బికాజ్ ఆఫ్ రాజేష్ గారు అమ్మాయిని కాదు, ఎవరు కాదు, అమ్మాయికి 10 సార్లు చెప్పింటా, అమ్మ చాలా బాగా చేసావు అమ్మ, డబ్బింగ్ మాకే కొంచెం కష్టమవుతుంటుంది డబ్బింగ్ చెప్పడం. ఈ ఏజ్లో సింగిల్ టేక్లో అమ్మాయి తలబట్టుకొని ఏడ్చి ఒక ఎమోషన్ ఉంటుంది చెప్పడం. చాలా మంచి కెరీర్ ఉంటుంది మనకు. ఆల్ ద బెస్ట్ అన్వి, ఆల్ ద బెస్ట్. యుక్తి, థ్యాంక్ యూ యుక్తి ఫర్ సపోర్టింగ్. పర్టికులర్లీ ఇలాంటి సినిమాకి మన కో యాక్టర్ కానీ సపోర్టివ్గా ఉంటే మనం ఏం చేయలేం. ఈ సినిమాకి ఫ్రమ్ ద డే ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నింది యుక్తి. కిరణ్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం చెప్పు అని చెప్పి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ యుక్తి. నాని దానని నాని అంటే బేసిక్గా ఒక తర్వాత నేనేదో ఒక ప్రాపర్ కంటెంట్ బేస్డ్ సినిమా ఏదో స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయింది, అది చేద్దామనే ఒక ఉద్దేశంలో ఉన్నా. అప్పుడు నాని వచ్చి అన్న లేదన్నా నీ ఎనర్జీ మిస్ అవుతుంది, ఒక సబ్జెక్ట్ చెయ్యన్నా, ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చేయన్నా, నీ గ్రౌండ్లో ఉన్న బేస్ అంతా అదే అన్న, నువ్వు చెయ్యన్నా, మాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నా, నేను చెయ్యన్నా అంటే నేను నిజం చెప్తున్నానండి 10 సార్లు ఆలోచించానండి. అంటే చేద్దామా వద్దా, సరే కంటెంట్ సినిమాలు ప్రాపర్ థ్రిల్లర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు అది చేద్దామంటే నాని ఒకటే అన్నాడు, అన్న
సరే అవన్నీ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరో సినిమాని చేస్తే లాక్కస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమాలు చేస్తేనే కదా నా బేస్ ఏర్పడేది. నీకు ఎస్ఆర్ కళ్యాణప్పుడు అదే ఏర్పడింది. అది చెయ్యన్నా అని నేను 10 సార్లు 12 సార్లు వెంటబడ్డాడండి. నేను ఒకానొక టైంలో నాని అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు మిడ్నైట్ 2 గంటలకేమో కాల్ చేసి అన్న అర్జెంటుగా మాట్లాడాలని వచ్చి ఫుల్లు తాగేసి నా దగ్గరికి వచ్చి, అన్న ఒక్కటే మాట చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు వచ్చి కే ర్యాంప్ అనే సినిమా ఎందుకనా అని నువ్వు తీసావని చెప్పి నాకు హగ్ ఇస్తా ఉన్నాడు. ఆ హగ్ ఇంతవరకు ఇవ్వలేదండి, ఇప్పుడు ఇవ్వడానికి వెయిట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ నేను ముందుగా చెప్పాను, సినిమా ఎంత దూరం వెళ్తుందో, ఎవరికి నచ్చుతుంది, ఎలా వెళ్ళినా సరే ఈజ్ లైక్ ఏ బ్రదర్. ఎప్పుడు ట్రావెల్ బాగుండి ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ ఉంటే ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది, చాలా దూరం వెళ్తాం. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ నాని, ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. ఇంకెవరన్నా మిస్ అయ్యానా? సారీ అండి, ఎవరన్నా మిస్ అయ్యింటే అందరి గురించి మాట్లాడనుకున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళ గురించి మాట్లాడాలండి. నాకు తెలిసి నా కెరియర్లో ఫస్ట్ టైం అండి ఈ సినిమా. ఇక్కడ అందరూ ఉన్నారు, నా కళ్ళ ముందే కనిపిస్తున్నారు అందరూ. 90% ఆఫ్ ద మీడియా ఫస్ట్ షో పడిన తర్వాత నాకు కాల్ చేసి సినిమా అద్భుతంగా ఉంది, మేము పడి నవ్వుతున్నాం, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి 90% ఆఫ్ ద మీడియా నాకు కాల్ చేసి, ఫర్ ద ఫస్ట్ టైం నాకు కాల్ చేసి 90% ఆఫ్ ద మీడియా నా వెనకాల నుండి సపోర్ట్ చేశారు. అన్న అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అది ఇదని సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రేక్షకుల గురించి ఇంకా నాకేం చెప్పాలో తెలియట్లేదండి. నేను నమ్మాను అంటే నా ఉద్దేశంలో ప్రతిసారి గొప్పది అవసరం లేదు. కొన్నిసార్లు మన పక్కన ఉండోళ్ళే మన ఫ్రెండ్ అనుకోవచ్చు, మామ అని పిలుచుకుండవచ్చు, మచ్చా అని పిలుచుకుండవచ్చు, వీళ్ళు చాలా మంచోళ్ళు. ఒక్కోసారి మనోళ్ళే మనకు కావాలనిపిస్తుంది. కొంతమంది ఎవరు బాగా ఉండి రే వాడు చాలా గొప్పోడు, అన్నిసార్లు గొప్పోడు మనకు వద్దండి. మన పక్కన ఉన్న ఫ్రెండే చాలా సరదాగా చాలా సందర్భాల్లో బాగుంటాడు. కే ర్యాంప్ సినిమా అలాంటిదని నేను చాలా గట్టిగా నమ్మా. ఫ్రమ్ ద బిగినింగ్ నాకు తెలియకేం కాదు, నాకు తెలుసు నేను ఏ సినిమా చేస్తున్నానని. యాజ్ ఎ యాక్టర్గా నేను అందరినీ క్యాడర్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ యాక్టర్గా నేను అన్ని రోల్స్ చేయాలి, అందరినీ మెప్పించాలి. నేను పదే ఇంటర్వ్యూల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సినిమా అనేది మనకు నచ్చిందే సినిమా కాదు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల టేస్టులు ఉంటాయి. మనకు నచ్చిన టేస్టే బాగుంది, ఇంకెవరిది బాగాలేదు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే. పదే ఇప్పుడు మా ఊర్లలోకి వెళ్ళి మేము సినిమాలు చూస్తూ ఉంటాం, పండగ పూట సినిమాలు చూస్తూ ఉంటాం. నేను ఈ సినిమాని ఎందుకు పండగ సినిమాని నేను మెన్షన్ చేశానంటే అన్న, మాకు తెలుసు చేసినప్పుడే అరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం ఈ సినిమా, మేమేదో అద్భుతం చేశాము, చాలా పెద్ద గొప్ప కథ తీసాము, దీంట్లో ఇన్ని లాజిక్లు ఉంటాయని నేను ఏ రోజు చెప్పలేదు. ఈ విషయం నాకు ఇది వస్తుందని తెలిసే నేను రేపు రిలీజ్ అనగానే ముందు రోజు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న పండగ పూట మన పండగ సినిమా, మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా, థియేటర్లో అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నన్ను నమ్మండి, ఈ మొహం చూసి నమ్మి థియేటర్కి వెళ్ళండి, మీరు నవ్వుకుంటారు అని నేను పదే ఎందుకు చెప్పాను అంటే ఇది నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. ఎన్నైనా నేను ఎవరిని అసలు ఏం లేదండి, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్. నేను అందరు ఒపీనియన్స్ని చాలా ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కుని ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, అదేం తప్పులేదు. సో మార్నింగ్ లేసేలోపు ఓకే మొత్తం కొంచెం డిజాస్ట్రస్ సిచ్యువేషన్ ఉంది. సేమ్ మళ్ళీ నాకు 2021 ఆగస్ట్ 6 ఎస్ఆర్ కళ్యాణమండపం ఏది జరిగిందో అదే జరిగింది. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను, నేను చూస్తున్నాను, నా ఇన్స్టింక్ట్ నాకు ఒకటి చెప్తుంది, అరే నేను నమ్మాను కదా, నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టలేదు, ఏం జరుగుతుంది అని డిస్కనెక్టెడ్ ఉన్నాను. 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే, నేను ఒకటే అన్నాను సార్, నేను నమ్ముతున్నాను సార్, ట్రస్ట్ మీ, నేను నమ్ముతున్నాను సార్, నాకు ఏదో లేకపోతే నేను ఇంత గట్టిగా నమ్మను సార్ అన్నాను. సార్ కూడా ఒకటే మాట అన్నారు, సార్ మీరేం చెప్తే అది సార్, లేదు సార్ నేను నమ్ముతున్నాను, మన ఇద్దరం ఎంతవరకైనా వెళ్దాం సార్, ఎలా అయినా సరే చేద్దాం సార్ అన్నారు రాజేష్ గారు. ఇద్దరం పరిగెత్తాం, వీలైనంతగా చెప్పాం, లేదండి చూడండి మీరు వచ్చి చూడండి నచ్చుతుందని. హానెస్ట్గా చెప్తున్నానండి, నాకు ముందు ఏ సినిమాకి జరిగిందో రేపు జరగబోతుందో నాకు తెలియదు, కానీ కే ర్యాంప్ సినిమాకి జరిగింది మాత్రం లిటరలీ సంథింగ్ రియల్లీ బిగ్ అండ్. అంటే మ్యాట్ని నుంచి అసలు ఎక్కడ చూడు హౌస్ఫుల్స్ పడి ఇంత పెద్ద హిట్ చేస్తారని, నాకు హిట్ అవుతుందని తెలుసండి, ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి. తెలుగు ప్రేక్షకులందరికీ పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరున చెప్తున్నాను, చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి, నా కెరియర్లో ఇంకా చాలా పెద్ద హిట్లు రావచ్చు, వచ్చుండొచ్చు ఏమైనా, కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా వినయంగా చెప్తున్నానండి ఈ మాట, వేరేలా తీసుకోవద్దండి. అందరం ఇక్కడికి ఎదగడానికి వచ్చిన వాళ్ళమే.
ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉండొచ్చు. నాకున్న తెలివి కొద్దీ, నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ, ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మనందరం సమానమే అండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. చిన్నని చెప్తున్నాను, మేబీ నేనైనా తప్పుగా మాట్లాడి ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి. మనందరం ఒకటే అండి. అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, అందరం ఈక్వల్గా నవ్వుకుందాం. మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి. ఇది చాలా చిన్నోని మాట చెప్పడానికి, బట్ చెప్పాలనిపిస్తుంది. మనందరం చాలా బాగుందామండి, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం. పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న, మీరందరూ ఒక్క స్టెప్ ముందరకు వచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న, నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారన్న. ఆ ధైర్యం వస్తుందన్న చాలామందికి. సరే మేము తప్పులు చేయమన్నట్లే, ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం. ఎందుకంటే మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా ఎన్నో అన్నీ మేము కరెక్ట్గా చేయలేం. టైం పడుతుంది. మేము సెటిల్ అవ్వడానికో, గట్టిగా నిలబడ్డానికో ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు పట్టింది. మేబీ ఇంకా కొంత టైం పట్టచ్చు, ఇంకా ఏమైనా సెటిల్ అవుతాం. కానీ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం, తప్పుడడుగులు వేస్తూ ఉంటాం. వీలైనంత చిన్న సపోర్ట్, ఒక పుష్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కానీ, నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే, అరే మనం ఇక్కడ సాధించచ్చేమో, మనం ఇంకేమైనా మంచిగా చేయొచ్చేమో అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్న. ప్లీజ్ ట్రై టు సపోర్ట్. మీడియా వాళ్ళకైతే నేను నా సినిమా గురించి అనట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో నా సినిమా ఓకే అండి, ఏదో మొండినా కొడుకుని ఏదో ఒకటి చేసుకుంటాను, ఏదో ఒకటి అయిపోద్ది. మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. బట్ మీరందరూ ఒక అడుగు ముందుకు వచ్చి ఒక సినిమాని మీరు వీలైనంత సపోర్ట్ చేస్తే మన చాలా బాగుంటామండి. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇందాక మా సార్ ఎస్కేఎన్ గారు చెప్పింది నిజం. ఖచ్చితంగా మనం ఒకటే. మనందరం బాగుంటే అందరం కలిసి ముందడిగేస్తాం కదా. ఎందుకు అరే నవ్వుకుంటూ పని చేసుకుంటాం కదా. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదండి. మనందరం ఈక్వల్. ఒకరోజు ఒకడు 8 గంటలు పని చేయొచ్చు, ఒక 4 గంటలు పని చేయొచ్చు, ఒకడు ₹1,00,000 తీసుకోవచ్చు, ఒకడు ₹1000 తీసుకోవచ్చు. ఎవ్వడు గొప్ప కాదు, అందరం సమానం అండి. అందరం సపోర్ట్ చేసుకుందాం ఈక్వల్గా. అండ్ ఈ మాటలు ఎవరికైనా హట్టింగ్ అనిపించింటే, చాలా చిన్నవన్నీ ఈ మాటలు నేను మాట్లాడకూడదు నాకు తెలియదు, బట్ చెప్పాలనిపించిందండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. కేరామ్ సినిమాని ఇంత గట్టిగా సపోర్ట్ చేసినందుకు, నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి సినిమాలండి. కిరణ్ అబ్బవరం అనే పేరు నా మొహం పోస్టర్ మీద ఉంటే మీరు గుండెల మీద థియేటర్కి వెళ్ళిపోవచ్చురా అనిపించేలా సినిమాలు చేస్తానండి. మా నెక్స్ట్ సినిమా మా ప్రొడ్యూసర్ ఇందాక చెప్పినట్టు చెన్నై లవ్ స్టోరీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్. ఆ సినిమా ప్రతి ఒక్కటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను. మీరు ఇచ్చిన సక్సెస్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. కేరామ్ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి. ఎవరైనా సినిమా చూడాలంటే చూడండి, ఖచ్చితంగా మీరు థియేటర్లో నవ్వుకుంటారు. అండ్ హ్యాపీ దీవాలి అందరికీ. మీరందరూ బాగుండాలి, మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.